ద అల్టిమేట్ టాలెంట్ షో. టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు. కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు లాదోర్స్ మినీ ఫైనల్స్. మినీ ఫైనల్స్ లో దుమ్ము దులపడానికి మా మినీ ఫైనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. ₹1,00,000 గెలుచుకొని ఎప్పుడెప్పుడు సెమీఫైనల్స్ కి వెళ్దామా అంటూ వెయిటింగ్. సో ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్లీ join your hands and welcome our lovely judges. Uday Manu garu, good evening. Tarun Master. Nandini ma'am. Good evening judges. అన్ని రౌండ్స్ లో విన్నర్స్ ని తీసుకొచ్చి ఈ రోజు మీ ముందు మినీ ఫైనల్ గా దుమ్ము దులుపు ఇచ్చిపోతున్నాం. Are you ready for it? చించేద్దాం. అదర్స్ లో ఇప్పుడు రాబోతున్నారు సంజయ్ మండోలన్ గ్రూప్. ఈ సంజయ్ మండోలన్ గ్రూప్ లాస్ట్ టైం అదర్ స్టేజ్ మీద ఎందుకు పనికిరాని అంటే వేస్ట్ డబ్బాలన్నిటినీ ఏరిగి తీసుకొచ్చి ఇక్కడ అద్భుతమైన మ్యూజిక్ ని సృష్టించారు. మరి ఇది మినీ ఫైనల్స్, ఇంకేం చేస్తారో, ఏ రేంజ్ లో ఉంటుందో పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూడాలి. So join your hands and welcome one more time Sanjay Mandol from Kolkata. 1 2 1 2 3 start. বদলি দলি নাচো তো দেখি সোহাগ চাঁদ, বদলি দলি নাচো তো দেখি সোহাগ চাঁদ, ও সোহাগ চাঁদ, ও সোহাগ চাঁদ, বদলি দলি নাচো তো দেখি সোহাগ চাঁদ, বদলি দলি নাচো তো দেখি।
వీళ్ళు మామూలు మినీ ఫైనల్స్ కే మెగా ఫైనల్స్ రేంజ్ లో ఇంకా ఏ డబ్బాలు వదలలేదు. అంటే ఇంకేమైనా వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయా అని ఆలోచించడానికి కూడా లేకుండా చక్కగా ఉన్నవన్నీ తెచ్చారండి. ఆ అబ్బాయి దగ్గర ఉన్న వస్తువులు అయితే కూల్ డ్రింక్ బాటిల్ మూతలు ఉంటాయి చూసారండి, కూల్ డ్రింక్ బాటిల్ మూతలన్నింటినీ తప్పడు చేసి అన్ని ఊసకేసి ఇట్లా ఉప్పుతున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి దగ్గర చెక్కలు ఉన్నాయి, ఆ చెక్క ముక్కలు అంటున్నాడు చూడు, చెక్క ముక్కలు. అండ్ ఆ చెక్క ముక్కలతో ఇచ్చినటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఒక్కసారి విందాం. और सर जी आपने कुछ बजाया ऐसा? ओ पेंट का एक डब्बा है और एक कुछ तार है, GI तार, और ये वो है जो ब्यूटी पार्लर में यूज होता है, इसमें कुछ लगा होता है, उसको हम लोग यूज किया इसे. जय जय शिव शंकर. వీళ్ళు అసలు ఏ రేంజ్ లో వాయించారంటే ఇంట్లోని గిన్నెలు. ఇంతకంటే హైలైట్ ఇన్స్ట్రుమెంట్ ఇతని దగ్గర ఉంది, कंपास बॉक्स. कंपास बॉक्स. संजय जी नमस्कार. ये क्या है आप जो कर रहे हो? ये जादू है यार, जादू. ఏఆర్ రెహమాన్ గారు కనుక ఈ షో చూస్తే వీళ్ళందరినీ తీసుకెళ్లి ఆయన స్టూడియోలో పెట్టేసుకుంటారు ఫార్ ష్యూర్. ఎందుకంటే ఆయన ఎప్పుడు కొత్త సౌండ్స్ తోటి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు రెహమాన్ గారు. హీ విల్ లవ్ దిస్ మ్యాన్. అంటే ఆయనకి ఎలాంటి సౌండ్ ఊహించుకున్నా హీ కెన్ క్రియేట్ దట్ సౌండ్. యూ డోంట్ నీడ్ ఎనీ ప్రోగ్రామ్, నథింగ్, నో ఎలక్ట్రిసిటీ, నథింగ్. దిస్ ఇస్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్, రియల్. మ్యూజిక్ డైరెక్టర్స్, ఓల్డ్ మ్యూజిక్ లవర్స్ వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు సౌండ్ ఎక్కువగా ఆర్టిఫిషియల్ అయిపోతుంది, ఎలక్ట్రానిక్ అయిపోతుంది, ఆ పాత మెలడీ, ఆ రియల్ సోల్ లేదనేది. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, రియల్ సౌండ్ క్రియేటెడ్ బై హ్యాండ్. यार आप మాటలు లేవండి నాకు చెప్పడానికి. ఎప్పటికైనా ఒక సినిమాలో ఇలా ఒక సాంగ్ స్పెషల్ గా పెట్టాలి. ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. ఇట్స్ మై మ్యూజిక్ డైరెక్టర్స్ కాల్. కానీ డెఫినెట్ గా నేను ఈ ప్రోగ్రామ్ ని నేను నెక్స్ట్ సినిమా ఏ మ్యూజిక్ డైరెక్టర్ వాడినా చూపిస్తాను. అండ్ ఐ విల్ డూ మై బెస్ట్ టు గివ్ సంజయ్ జీ అన్ ఆపర్చునిటీ ఇన్ దట్. డెఫినెట్లీ దట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యర్థం నుంచి ఇలాంటి అద్భుతాన్ని సృష్టించవచ్చని కలలో కూడా ఊహించలేం. మిమ్మల్ని చూస్తే మన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఇన్స్పైర్ అవుతారండి, అందులో డౌటే లేదు. తరుణ్ మాస్టర్, ఇప్పుడు ఈ గ్రూప్ వచ్చి ఒక గరాజ్ ని గోల్డ్ చేశారు. గరాజ్ లో పనికి లేని వస్తువులు, మెటీరియల్స్ అన్ని పారేయడం, దాన్ని తీసి ఒక గోల్డెన్ ఇన్స్ట్రుమెంట్ లాగా వీళ్ళు తయారు చేశారు. आजकल के म्यूजिक डायरेक्टर्स पूरा इलेक्ट्रॉनिक और कंप्यूटर का म्यूजिक होता है, लेकिन आपने कचड़ा को लेके सरस्वती बना दिया. इससे कमाल का चीज और जिंदगी में कोई नहीं कर सकता है. गणपति बप्पा. సంజయ్ మండల్ జీ, ఈ రోజు కనుక మీరు సెమీఫైనల్స్ కి రీచ్ అయితే గెలుచుకోవచ్చు ₹1,00,000. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ద అల్టిమేట్ డైలాగ్ షో. మామూలుగా సామెత, ముక్కు ఎక్కడుందిరా అంటే ఇలా అని ఎవరో చూపించారంట. అలా చూపించిన ఆయన చూసి అందరూ నవ్వారంట. కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ముక్కేది నాన్న అంటే కాళ్ళు వేళ్లతో కూడా చూపించగలరు. లాస్ట్ టైం ఐస్ పై ఆసనాలు అద్దరగొట్టారు, మరి ఈసారి ఏం చేయబోతున్నారో చూడాల్సిందే. బాడీని రబ్బర్ బ్యాండ్ లాగా వాడతారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ బ్యాండ్ నే ఇక్కడికి పిలుద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గణేష్ అండ్ రిషికేష్. Righto, lefto, lefto, righto, munduku
go go go. Righto, lefto, lefto, righto. Munduko, venkako, pay pay go. Kinduko, asalanduko, ekkadigo. Let's go 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 go. Chelliyo chellako, it's no no no. Chelliyo chellako, you go 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 go. Ramudo bhimudo, inke bhagaga. What we did chaladamma, it's so 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 slow. Righto, lefto, lefto, righto. Munduko, venkako, pay pay go. Kinduko, asalanduko, ekkadigo. Let's go 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 go. చూడుడు చూడుడు బుద్ధ విగ్రహం అక్కడ కాదు ఇక్కడే ముద్దిస్తేనే స్పీడ్ వస్తుందా అయితే 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 రైటో లెఫ్టో లెఫ్టో రైటో ముందుకో వెనుకకో పైకో ముందుకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో 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 గో. మీరేమంటారు? ఎంటర్టైన్మెంట్ విత్ యోగా అనేది నేను ఎప్పుడు చూడలేదు, అసలు ఊహించుకొని కూడా ఊహించుకోలేదు. అండ్ దేర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సో క్యూట్, బోత్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ ఆల్వేస్ స్మైలింగ్. యూనో ఎంత కష్టమైన పోజ్ చేస్తున్నా కూడా దేర్ అ స్మైల్ ఆన్ దేర్ ఫేస్. అండ్ మై ఐసా క్యూ అనేది పండు తిన్న తర్వాత అలా అంటాడు. ఇట్స్ సో క్యూట్, సో నైస్లీ డన్. అండ్ యోగా విత్ ఎంటర్టైన్మెంట్ ఇస్ అ brilliant new concept. I hats off to you, hats off to your Guruji for coming up with this concept. Super. భాను గారు, వాళ్ళు చేసినటువంటి ప్రతి ఆసనాస్ని వాళ్ళు మాస్టర్స్ చేసేసారండి. అప్పటి గురువు కాయ్ బులాయి. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు आपको सबसे पहले नमस्कार एंड हैट्स ऑफ. తను కూడా కొన్ని కొత్త ఆసనాలను సృష్టించాడు. आपने कुछ नए आसन क्रिएट किए हैं? हाँ, नए आसन क्रिएट. अरे वाह, क्या बात है. कुछ दिखाइए सर फिर. कुरिसी मेरी सेवान चिनुकुलो पसी. ये प्लेन जैसा दिखता है इसलिए विमान आसन इसको नाम दिया. విమానాసనం. उत्तान द्विपाद शिरासन. ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరు. उत्तान एक पाद शिरासन. అంటే ఒక ఎలాస్టిక్ బ్యాండ్ ని తీసుకొని దాన్ని ఎన్ని రకాలుగా ముడివేయచ్చు, అన్ని రకాలుగా ముడివేస్తున్నారు మాస్టర్ बॉडी. मैडम कैसा है कि फ्लेक्सिबिलिटी को एंड नहीं है. एनीवेज आपको मैं हैट्स ऑफ बोलती हूँ एंड प्रणाम करती हूँ. थैंक यू मैडम. एंड फैंटास्टिक जॉब, फैंटास्टिक बॉय. जो भी आसन आप करेंगे तो उसमें ब्रीदिंग कंट्रोल के साथ होता है. ఒక్కసారి బ్రీదింగ్ కంట్రోల్ లాక్ అయిన తర్వాత అదే పొజిషన్ లో ఉండాలి. అందులో ఈ గ్రేప్స్ ఏమిటి, జ్యూస్ ఏమిటి, ఐస్ క్రీమ్ ఏమిటి బాబు, రియలీ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. మన అదర్స్ మీటర్ కూడా ఇచ్చేస్తారు. అదర్స్ ఈ రోజు మీరు ఇచ్చిన ఈ పర్ఫార్మెన్స్ కనుక ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే, టాప్ పర్ఫార్మెన్స్ అయితే 1,00,000 రూపాయలు గెలుచుకునే ఛాన్స్ ఉంది మీకు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ద అల్టిమేట్ టాలెంట్ షో. ఇప్పుడు రాబోతోంది ఒక సంచలనం, ఇప్పుడు రాబోతోంది ఒక సుడిగాలి. అసలు వీళ్ళు చేసే అక్రోబాట్స్ ఒక ఎత్తు అయితే దానికి ఇప్పుడు నిప్పు కూడా తోడైందండి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లక్ష్య 56 ఫ్రమ్ కేరళ.
ఉదయభాన్ గారు బాగుంది, కానీ ఇంకా బాగా చేయొచ్చు మీరు. అంతకుముందు పర్ఫార్మెన్స్ ఉంది కదా, అది ఇంకా నాకు నచ్చింది. యాక్చువల్లీ ఇందులో ఫైర్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇంతకుముందు పర్ఫార్మెన్స్ లో కొన్ని వేరియేషన్స్, అందరూ కలిసి ఆ పోస్చర్స్, మేబీ డ్రెస్ కూడా దాంట్లోనే బాగుండేది, ట్రైబల్ డ్రెస్. ఇది కొంచెం రొటీన్ గా అనిపించింది. కానీ ఆ ఫైర్ యాక్ట్ చేసినప్పుడు మాత్రం ఒక అతను ఇక్కడ ముందుకొచ్చి, అప్పుడు మాత్రం భయం వేసింది బాబు, ఎక్కడ మొహాన్ని కంటుకుపోతేమో అని. కాకపోతే ఇది మినీ ఫైనల్స్ కదా, ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ అన్నమాట. కొంచెం కూడా అటు ఇటు అవ్వకూడదు. చాలా సార్లు ఇలా పడిపోయిన తర్వాత మళ్ళీ ప్రదీప్ పక్కన ఉన్న అబ్బాయి స్కిడ్ అయ్యాడు. ఫైర్ చేసేటప్పుడు కూడా ఆ ఫైర్ రింగ్ ఉంది కదా, అప్పుడు కూడా తగిలింది. మినీ ఫైనల్ పర్ఫార్మెన్స్ నాకు అనిపించలేదు. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, లిటిల్ డిసప్పాయింటెడ్. ఫస్ట్ చేసినప్పుడు అక్రోబాటిక్స్ చేశారు, బట్ ఇన్ కమింగ్ టు ద మినీ ఫైనల్ స్టేజ్ మనం అక్రోబాటిక్స్, జంపింగ్స్ ఇంతకంటే చాలా అద్భుతమైనవి చూసాం. సో ఐ హ్యావ్ టు కీప్ బ్యాలెన్సింగ్ దట్ అవుట్. అండ్ ఇక్కడ ఫినిషింగ్ కూడా చేసింది మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటే అట్లీస్ట్ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎర్రర్. కానీ చేసింది కూడా అందులో ఫినిషింగ్ లేదు, చాలా ప్లేసెస్ లో మిస్టేక్స్ జరిగినాయి. అండ్ ఈసారి వచ్చిన కొత్త ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ ద ఫైర్. ఫైర్ లో కూడా ఏదైనా ఎక్స్ట్రాడినరీగా చేస్తే, మేము చూడండి ఇప్పటివరకు చేస్తే, ఐ కెన్ స్టిల్ యాడ్ దోస్ మార్క్స్. కానీ అది కూడా మన బుడ్డోడు టైగర్ గెటప్ లో వేసినోడు, చిన్నోడు, వాడు 4 year old, వాడు చేశాడు అది ఫైర్ ది. నథింగ్ రియలీ ఎక్స్ట్రాడినరీ. సో లిటిల్ డిసప్పాయింటెడ్. కానీ కీప్ ప్రాక్టీసింగ్ హార్డ్, డూ ట్రై డిఫరెంట్ థింగ్స్, సో డెఫినెట్లీ యూ విల్ కమ్ అప్. సో ఆల్ ది బెస్ట్. అక్రోబాటిక్స్ లో వచ్చి కరెక్ట్ కోఆర్డినేషన్స్ ఉండాలి. ఫైర్ ది రింగ్ లో ఫస్ట్ 2 బాయ్స్ కరెక్ట్ గా వచ్చారు. సో థర్డ్ బాయ్ కొంచెం మిస్ అయింది, దాని తర్వాత కొంచెం స్లిప్స్ అయింది. ఐ ఫెల్ట్ దట్ కొంచెం ఆ క్లాసిక్ లెవెల్ కొంచెం మిస్ అయింది. బట్ నెవర్ మైండ్, ఈసారి బాగా పర్ఫెక్ట్ గా వచ్చి ఆ ముగ్గురు జడ్జెస్ చేత అద్దుర్సని అనిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. The ultimate talent show.